పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గునిపూడిలో శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయానికి పోటెత్తారు భక్తులు. కార్తీక మాసం సందర్భంగా ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం, పంచారామ క్షేత్రం, సోమారామం, చంద్రప్రతిష్ఠ, ప్రధాన అర్చక స్వామి రామకృష్ణ శర్మ. ఈ క్షేత్రము తారకాసురుని మెడలో ఉన్న ఆత్మలింగాన్ని కుమారస్వామి చేరించగా అది 5 భాగాల కింద పడింది. ఇక్కడ భీమవరం గురుపూడి క్షేత్రము, అలాగే పాలకొల్లు, అమరావతి, ద్రాక్షారం, సామర్లకోట, ఈ 5 క్షేత్రాలని కూడా ఏకకాలంలో దేవతలు ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠ చేసిన కారణంగా పౌర్ణానికి అమావాస్య కూడా లింగాకారంలో చంద్రకళలో మారుతూ ఉంటాయండి. పౌర్ణానికి లింగం తెల్లని తేజస్సుతో కాంతివంతంగా స్వామివారి దర్శనమిస్తారు. అలాగే అమావాస్య వచ్చేటప్పుడు గోధుమ వర్ణంలో మారి అక్కడక్కడ నలుపచ్చలతో స్వామి మరి దర్శనమిస్తారు. ఇక్కడ ఏకశిఖరంలో అన్నపూర్ణ అమ్మవారు, సోమేశ్వర స్వామి ఏకశిఖరంలో ఉండడం అత్యంత విశేషం. ఇక్కడ క్షేత్రపాలకుడు జనార్దన స్వామి, అలాగే ఉపాయాలుగా ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సూర్యనారాయణమూర్తి, కుమారస్వామి ఇత్యాది ఆలయాలన్నీ ఉన్నాయి. ఈరోజు అత్యంత వైభవంగా కార్తీక మాసం ప్రారంభమైంది. బ్రాహ్మీకాల ముహూర్తం స్వామివారికి తెల్లవారుజామున 3 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో స్వామివారికి అర్చనలు ప్రారంభమయ్యాయి. ఈరోజు అత్యంత విశేషంగా ఈరోజు స్వామివారిని భక్తులందరూ దర్శనం చేసుకుంటారు.